ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటయ్యపాలెంలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన సత్యనారాయణ తోడికోడలతో జరిగిన ఘర్షణలో గాయపడి ఆసుపత్రిలో 6 రోజులు కోమాతో చికిత్స పొందిన తర్వాత మృతి చెందారు. సత్యనారాయణ అనారోగ్యం కారణంగా భార్య మధులతతో తన స్వగ్రామానికి వెళ్లగా ఇంట్లో ఉన్న పోషణ కోసం తల్లిదండ్రుల వద్ద సహాయం కోరగా కొద్ది కాలం తర్వాత కుటుంబ సభ్యుల అడ్డంకుల కారణంగా కిందపడి గాయపడ్డారు. వైద్యులు మెదడులో రక్తస్రావం గుర్తించగా కఠిన చికిత్స అనంతరం మృతి చెందారు. ఈ ఘటనపై బాధిత కుటుంబంలో పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లినప్పుడు కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి కుటుంబ వివాదాలు, వ్యక్తిగత కోపం ఒకసారి పరిస్థితిని విషమంగా మార్చగలవని ఈ సంఘటన మళ్లీ గుర్తు చేస్తోంది. నా పేరు పాలిపు మొదలత అండి. మా ఆయన గారి పేరు సత్యనారాయణ. మా స్వగృహం చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం అండి. మా మామయ్య గారు పాలిపు గురవయ్య అండి. మా మామయ్య గారికి 3 అబ్బాయిలండి. మా బావగారు మా మహాలక్ష్మి, పాలిపు మహాలక్ష్మి పెద్ద ఆయనండి. రెండో ఆయన చిన్నబొడ్డు వెంకటయ్యపాలెంలో ఉంటారండి, లక్ష్మణరావు అండి. మా ఆయన గారి పేరు అన్నవరం సత్యనారాయణ. ఆయన గారు షాప్ అండి. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉంది సార్. మేము అద్దెంట్లో ఉంటున్నామండి. ఉంటే మా ఆయన గారు అన్నారు, నాకు మా పుట్టి ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం అని అడిగారండి. అంటే మా బాబు నేను వెళ్ళానండి మా మావయ్య గారి దగ్గరికి. మావయ్య ఇలాగా మీ అబ్బాయి వచ్చేస్తానంటున్నాడు, ఇక్కడికి ఓ పోర్షన్ ఖాళీ చేయించు, వచ్చేసి ఉంటాం అనేసి అన్నానండి. అంటే వచ్చేయండి అమ్మా అన్నాడండి. అంటే మా తోటికాళ్ళలో రెండో ఆవిడ, అక్కడ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెంలో ఉన్న ఆవిడండి, మా పోర్షన్ లాగేసుకుంది. అందులో కూడా ఆవిడే ఉంటుందండి. మీకెందుకు ఇస్తాను, నాది ఇది నా సొంతం అనేసండి మమ్మల్ని తోసేసి కొట్టేసిందండి. కొట్టేస్తే వచ్చేసాం సార్. మా ఆయన గారు చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం వెళ్ళారండి మా మావయ్య గారిని చూడడానికి. నువ్వు రావడానికి ఇల్లేదు, ఇల్లు మాది అనేసి మా తోటికాళ్ళలో కుమారి, పాలిపు కుమారి, మా బావగారి పేరు పాలిపు లక్ష్మణరావు, వాళ్ళ అబ్బాయి పాలిపు నాని, ఇంకో ఇద్దరు కలిపి తోసేసారండి సార్. తోసేస్తే పడిపోయారండి. పడిపోతే ఎవరో బండి నడిస్తే వాళ్ళ బండి ఎక్కి వచ్చేసారంటండి. మేము ఇంకా ఇక్కడ వాకింగ్ చేస్తున్నారేమో అనుకుండి ఉండిపోయామండి. ఏంటి ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఇలాగ ఉన్నారని అంటే, ఇలాగా మా నాన్న చూడడానికని వెళ్ళాను, ఇలా జరిగింది, తోసేశారు అనేసి ఆ 2 ముక్కలే చెప్పి పడిపోయారండి. పడిపోయిన కాడ నుంచి మాట లేదు, చూపు లేదు సార్. మా బావగారు అప్పుడే బయటికి వెళ్ళారండి. బావ ఇలాగ మీ తమ్ముడు మాట లేదు, చూపు లేదని ఏడుతో ఫోన్ చేస్తే మా బావగారు గబగబా వచ్చేసండి. ఆయన కారులోని తాళరేవు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తాళరేవు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లి ఆ మేడం గారు అన్నారండి, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, తీసుకెళ్ళిపోండి కాకినాడ జీజీహెచ్ కంటే సార్. కారులో తీసుకెళ్తామంటే కారులో వద్దు, అంబులెన్స్ లో పంపిస్తానని అంబులెన్స్ రెడీ చేసి అంబులెన్స్ లో పంపించారు సార్. అంబులెన్స్ లో పంపిస్తే కాకినాడ జీజీహెచ్ తీసుకెళ్లాక కాసేపటికి సిటీ స్కానింగ్ చేశారు సార్. సిటీ స్కానింగ్ చేసి దీనికి ఏమన్నా తగిలిందా అమ్మా, ఏంటి ఇలాగ అయిపోయారనేసి అకస్మాత్తుగా అంటే ఇలాగా జరిగింది సార్, తోసేసారండి అంటే సిటీ స్కానింగ్ వీడియో ఇచ్చారు సార్ మాకు సెల్లో ఇస్తే. దీనికి కింద నరాలలోంచి బ్లడ్ కారిపోతుందమ్మా, ఇక్కడ 2 గొప్పుల్లాగా వచ్చేసినాయి అనేసి చెప్పారు సార్. చెప్పిన కాడి నుంచి కోమాలోనే ఉండిపోయారండి. 6 రోజులు కోమాలో ఉండిపోయారండి. 6వ రోజు 8:01 ప్రాణాలు వదిలేశారు సార్. ప్రాణాలు వదిలేస్తే కాకినాడ మార్చిరికి తీసుకెళ్లి ఇది చేసింది, పోస్ట్ మార్టం చేసి బాడీని మాకు అప్పగించారు సార్ నిన్న 4 గంటలకండి. అయితే స్వగృహం మరి చిన్నబొడ్డు వెంకటయ్యపాలెమే కదా సార్, అక్కడ తీసుకెళ్లానండి నా భర్తని. తీసుకెళ్తే మమ్మల్ని రానివ్వకుండా దళ్లి కట్టేసి అన్ని ఇచ్చేస్తే అప్పుడు పెద్దలయ్యి వచ్చాయి, తీసి రోడ్డు మీదే పెట్టుకున్నానండి మా భర్త శవాన్ని. అక్కడే ఉండి అక్కడే చేస్తే మా మావయ్య గారికి కూడా కడుచూపు చూడనివ్వకుండా మా తోటికోళ్ళ పాలిపు కుమారి తాళాలు వేసేసి గొళ్ళాలు వేసేసింది సార్ అన్ని. అప్పుడు మా మామయ్య గారు అలాగ తిరిగి అందరికి కిటికీలోంచి దండాలు ఎట్టి, నా కొడుకుని కడుచూపన్నా చూసుకొనివ్వండి, నా కొడుకుని చూసుకొనివ్వండి అని బయటికి రేపు రానివ్వండి అని చాలా సేపు, 1 గంట సేపు అలా అడిగితేనే ఉన్నాడు సార్. అప్పుడు పెద్దలందరూ వచ్చి ఇలాగ అదేటమ్మా నువ్వు అలా చేస్తే ఎలాగా, నువ్వు రాకపోతే లేదు, తండ్రికి కడచూపుని చూపించు అనేసి అంటే అప్పుడు వచ్చారు సార్. వచ్చి ఉండి అమ్మ నీకు ఇంకెవరున్నారో, నేనే కదా దిక్కు, నా కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు కదా, నీ బిడ్డలకి నీకు నేను ఉన్నానమ్మా, నా కొడుకుని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసాక నేను నా పోర్షన్లో పెట్టుకుంటాను, నా అంత్యక్రియలన్నీ జరిగేదాకా కూడా నువ్వు ఇక్కడే ఉందిగాని అన్నాడు సార్. అంటే మా మామయ్య గారు వెళ్ళి తలుపు తీయమని ఎంతలాగా అడిగినా తీయలేదు సార్. మనిషిని తీసుకెళ్ళిపోయి అలాగే 12 గంటలు రాత్రి దాకా అలాగే ఉన్నాం సార్. నడు రోడ్డు మీద అలా కూర్చుండి తడి బట్టలతోటి మా పిల్లలు మేము అందరం అలాగే ఉన్నాం. మా మామయ్య గారు తీసుకెళ్తారు లోపలికి అనేసి మా మామయ్య గారిని కూడా రానివ్వలేదండి.
రానకపోతే నేను కూడా ఉండనమ్మా ఇక్కడ వచ్చేస్తాను మీకు కూడా అంటే మేము రాత్రి ఇక్కడికి తెచ్చేసుకున్నాం సార్. తెచ్చేసుకుని మేము అందరూ వచ్చేసాం సార్. పొద్దుట పెద్దలను పంపించి మీరు మా మామగారిని తీసుకురారా లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా అనేసి వాళ్ళు బెదిరిస్తే 15 మంది వచ్చండి మమ్మల్ని ఇలాగా టార్చర్ పెడుతుంది కొంచెం పంపించేయండి అంటే మా మామయ్య గారిని ఇప్పుడే 1 గంట ముందు పంపించేసాం సార్ ఇంటికి.